హవ్వ పాపం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? తన కన్నులే. కన్నులతోనే పాపం చేసింది. ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే రోజు చూస్తుంది హవ్వ. దేవుడు మధ్యలో తోటలో చెట్టు నాటి వెళ్ళిపోయాడు, దాని జోలికి రావద్దన్నాడు. నాకు తెలిసి అవ్వ రోజు వెళ్తుంది వస్తుంది చూస్తుంది, బట్ కానీ ఏ రోజు అనిపించలేదు. ఎప్పుడైతే సాతానుగాడు వచ్చి ఒక ప్రశ్న ఉంచాడో, ఆ దుష్టుడు ఎప్పుడైతే తన వశపరుచుకున్నాడో, వెంటనే ఎప్పుడు కనబడినటువంటి ఆ చెట్టు ఫలాలు తన కన్నులకు అందమైనదిగాను, రమ్యమైనదిగాను, ఆకర్షించేదిగాను కనబడింది. తిన్నది, పాపంలో పడింది, దేవునికి దూరం అయిపోయింది. ఈరోజు మన కన్నులు కూడా చాలా వాటిని చూసి, ఆ రమ్యమైన అందమైన దానిని చూసి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపములోనికి పడిపోతున్నాం. ఈరోజు చూడండి, ఇంట్లో గొడవల కారణం చూడడమే. అలా బయటికి వెళ్తుంటారు, బయటికి వెళ్ళి చెత్త చెదారు చూసి దాంట్లో ఏం చేయాలి? కొనాలి. ఆ వడ్డానం చాలా బాగుంది, ఆ నెక్లెస్ బాగానే ఉంది, ఇంటికి వచ్చిన నిద్రపోరు. లేకపోతే ఆ పొడి చీర బాగుంది, మా మగర మహారాజులకి అయితే ఆ కారు బాగుంది, ఆ బైక్ బాగుంది, ఆ వాచ్ బాగుంది. ఈ యొక్క చూసింది మనం కొనుక్కోవచ్చు, కానీ చూసిందెల్లా మనం కొనుక్కోడు. ఈరోజు చూడండి, మన జీవితంలో ఈరోజు అనేకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం కన్నులే.